హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ కనుక చూస్తే, డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ వై డిడ్ రౌలట్ యాక్ట్ ఎరోజ్? ఇది గవర్నమెంట్ ఎవరినైనా కూడా ట్రయల్ అనేది లేకుండా జైల్లో వేయచ్చు, దానికే రౌలట్ యాక్ట్ వచ్చింది. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పాను. సో ఆన్సర్ ఈజ్ సి. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, డిజిటల్ పైరసీ ఇన్ ఇండియా. సో పైరసీ మీద అనేక రకాలైనటువంటి ఇష్యూస్, దీని మీద న్యూస్, రకరకాల ఒపీనియన్స్, ఆర్టికల్స్ ఇన్ ద న్యూస్ పేపర్, అలాగనే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇచ్చేటటువంటి స్పీచ్లు, వాళ్ళ కన్సర్న్స్ మనకు వస్తూనే ఉన్నాయి. సో చాలామంది ఈ డిజిటల్ పైరసీని ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తులే భారతదేశంలో ఎక్కువ. అయితే మనం ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ లీగల్గా మాట్లాడుకోవాలి. ఒకటి, ఇప్పుడు పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇచ్చేటటువంటి రీజనింగ్ ఏంటంటే, ఆల్రెడీ ఫిల్మ్స్ ఎక్కువ డబ్బులు పెట్టి తీస్తున్నారు, అంత డబ్బులు అవసరం లేదు, ఆ ఫిల్మ్స్ అంత ఎక్కువ రేటు పెట్టి తీయడం వల్ల అవి మళ్ళీ ప్రజల నుంచి తీసుకోవడానికి ఎక్కువ రేటుకి టికెట్లు అమ్ముతున్నారు, విచ్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు పర్చేస్. కానీ జనాలు సినిమాలు చూస్తున్నారు. సో ఇది ఒక రీజనింగ్. అలా ఎక్కువ పెట్టి టికెట్లు ఇస్తున్నారు కాబట్టే, తీసుకుంటున్నారు కాబట్టే పైరసీకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రెండవ ఆస్పెక్ట్స్ ఆఫ్ పైరసీ ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సింది, ఏ దేశంలో అయినా ఒక చట్టం అనేది పెట్టినప్పుడు అది ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా చట్టం చేసినప్పుడు అది ఫాలో అవ్వాలి. ఉదాహరణకి, ఎవరో వ్యక్తి సమ్ రేప్ అండ్ మర్డర్ చేస్తాడు, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు, తప్పది. ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి లా మన భారతదేశంలో లేదు. చట్టరీత్యా మాత్రమే అతన్ని శిక్షించాలి. ఇప్పుడు 100కి 99 మంది ఎన్కౌంటర్ని సపోర్ట్ చేసినా అది లీగల్గా తప్పు. సో ఇలా మనందరం కలిసి నిర్మించుకున్న రాజ్యాంగము, మనందరం కలిసి అంటే ప్రజాస్వామికంగా మనం తీసుకొచ్చిన చట్టాలు పైరసీని ఇల్లీగల్ అని చెప్తున్నాయి. సో దీన్ని ఎంతమంది సపోర్ట్ చేసినా, ఎంతమంది తిట్టుకున్నా, ఎంతమంది కమెంట్స్ పెట్టుకున్నా, ఇంకోటి చేసినా అది తప్పు. అయితే దీన్ని సదుద్దేశంతో మన మూవీ ఇండస్ట్రీ కాదు అది, కానీ ఇండస్ట్రీ అంటారు. సో మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచడం అనేటటువంటి దాని మీద కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అయితే డిజిటల్ పైరసీ ఖచ్చితంగా తప్పు, అందులో ఏమాత్రం కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇటీవల తమిళనాడులో ఒక పెద్ద విషయం జరిగింది. ఒక ఫిల్మ్ జననాయగన్ అనేటటువంటి ఫిల్మ్ రిలీజ్కి ముందే హెచ్డి క్వాలిటీ ప్రింట్ ఆన్లైన్లోకి వచ్చేసింది. ప్రజలందరూ దాన్ని చూశారు. ఈ సినిమా ఇప్పుడు ఆ థియేటర్స్కి రాకముందే ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం అనేటటువంటిది చాలా వీళ్ళకి ఇబ్బంది. సో ఈ డిజిటల్ పైరసీ అనేటటువంటిది డెఫినెట్గా ఫిల్మ్ పైరసీ, అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్ ఏవైతే ఉంటాయో దాని ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి చాలా సీరియస్ కన్సర్న్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. సో అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాట్ టు ద ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్, నాట్ టు ద ఎమోషన్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఫైనల్గా ఎవరైనా ఏం చెప్తారు, డబ్బులు సేవ్ చేయాలని కొంతమంది అనుకుంటే, డబ్బులు సంపాదించాలని కొంతమంది అనుకుంటారు. రెండు కలిసి ఉన్నటువంటి కాన్సెప్ట్సే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్కి నష్టం వస్తే వాళ్ళు సినిమాలు తీయడం మానేస్తారు. సో అది ఆబ్వియస్గా అందరి మీద దాని తాలూకు ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. మానేస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు ప్రజలకి. సో 2 రకాలుగా ఉంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ ఎక్కడో చోట చేయాలి. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎమోషన్స్ పనికిరావు. మనకేం పనికి వస్తాయి, లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే భారతదేశంలో పైరసీ ఇల్లీగల్, ఎస్ డాట్. అయితే దానికి లీగాలిటీస్ ఏమున్నాయి అనేది కనుక మనం చూస్తే, చట్టబద్ధతలు, మనం 1957లోనే కాపీ రైట్స్ యాక్ట్ అని ఒకటి చేసాం. అంటే ఆ రోజుల్లో డిజిటల్ విషయాలు లేకపోవచ్చు, కానీ ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ థింగ్. అదేంటంటే ఈ చట్టము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి హక్కులను అంటాం. ఇవి మూవీస్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, తర్వాత దాని అమెండ్మెంట్స్ అవి కూడా జరిగాయి. ఇలాంటివి ఏవైనా కనుక పైరసీ చేస్తే ఈ చట్టం వాటిల్ని కాపాడుతుంది. 2, కావాలని ఎవరైనా ఈ కాపీ రైట్స్ని కనుక ఇన్ఫ్రింజ్ చేస్తే, అంటే కావాలని వైలేట్ చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల వరకు ఆ వ్యక్తికి ఫైన్ విధించవచ్చు.
3, పెనాలిటీస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారు, అంటే ఒకసారి అదే విషయంలో పట్టుబడి శిక్ష పడుతుంది, మళ్ళీ అదే తప్పు చేస్తాడు. ఇలాంటి రిపీటెడ్ అఫెండర్స్కి పెనాలిటీస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. 4, డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని అంటాం. ఇప్పుడు ఓవర్ ద టాప్ మనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, నెట్ఫ్లిక్స్ లాంటివి. వీళ్ళు ఎవరైనా కూడా పైరసీ కంటెంట్ని కనుక టెలికాస్ట్ చేస్తే ఆర్ డిజిటల్గా కనుక ప్రమోట్ చేస్తే వీళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అలాగనే అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసేటటువంటివి ఏవైతే ఉంటాయో అందులో డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, అంటే డిజిటల్ హక్కులు ఉంటాయి. ఈ హక్కులు దాటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిస్ప్లే చేయడానికి లేదు. 5, సినిమాటోగ్రఫీ యాక్ట్ 2023 అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇందులో చాలా స్ట్రాంగ్ ఫినాన్షియల్ డిటరెన్స్, అంటే ఎవరైనా పైరసీ కనుక చేస్తే వాళ్ళ దగ్గర నుంచి చాలా అత్యధిక మొత్తంలో ఫైన్లు వసూలు చేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. కోర్టులు ఆ మొత్తం ఫిల్మ్ బడ్జెట్ ₹1,00,00,000 అయితే ఒక 5 లక్షల వరకు కూడా ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫైన్ తీసుకోవచ్చు. అంతవరకు కూడా ఈ చట్టం అనేటటువంటిది వాళ్ళకి అలౌ చేసింది. కోర్టులు అంతవరకు ఫైన్ వేయచ్చు. ముఖ్యంగా ప్రీ రిలీజ్, ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఫిల్మ్కి అట్లా ప్రీ రిలీజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి అత్యధికంగా వాళ్ళ నుంచి ఫైన్ అనేటటువంటిది వసూలు చేయొచ్చు. సో ఈ రకంగా మనకి భారతదేశంలో చట్టాలు పైరసీని అడ్డుకునే రకంగా మనం తీసుకొచ్చాం. అయితే దాంతో పాటుగా ప్లాట్ఫామ్ లైబిలిటీ అండ్ గవర్నమెంట్ యాక్షన్, అంటే ప్లాట్ఫామ్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ లైబిలిటీస్ కానీ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ కానీ అందులో భాగంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ఏం చెప్తుందంటే లైబిలిటీ టు ప్లాట్ఫామ్స్, అంటే ఏ ప్లాట్ఫామ్ మీద అయితే, అంటే అది ఒక వెబ్సైట్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, ఈ ప్లాట్ఫామ్స్ మీద పైరేటెడ్ కంటెంట్ వచ్చినప్పుడు దాని మీద కంప్లైంట్స్ వస్తాయి. కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆ పైరేటెడ్ కంటెంట్ని తీసేయాలి. అలా తీయకపోతే ఆ ప్లాట్ఫామ్స్ మీద కూడా మనం ఫైన్ వేయచ్చు. సెక్షన్ 79 ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే 1 minute. సో ఈ ఎక్స్టెండెడ్ లైబిలిటీ టు ప్లాట్ఫామ్స్ హోస్టింగ్ పైరేటెడ్ కంటెంట్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్స్ మీద కూడా లైబిలిటీ వేయచ్చు. సెక్షన్ 79 ప్రకారం ఈ ప్లాట్ఫామ్స్ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అని కూడా ఉంటాయి. అంటే ఒక కంటెంట్ పెట్టేసినందువల్ల ఫైన్ వేయరు, చెప్పినప్పుడు ఆ కంటెంట్ని తీసేయాలి. అంటే ఉదాహరణకి ఏదో పైరేటెడ్ కంటెంట్ వచ్చిందని లీగల్ నోటీస్ ఇస్తారు. ఈ లీగల్ నోటీస్ ఎప్పుడైతే ఇచ్చారో ఈ లీగల్ నోటీస్ అనేటటువంటిది ఇచ్చినప్పుడు ఆ కంటెంట్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకపోతే అప్పుడు అతని మీద ప్రాసిక్యూషన్, ఆ ఛానల్ మీద ప్రాసిక్యూషన్ ఉంటుంది. ఈ రకంగా ఇప్పటివరకు గవర్నమెంట్ 3100 టెలిగ్రామ్ ఛానల్స్ని పూర్తి స్థాయిలో బ్లాక్ చేశారు. 800 వెబ్సైట్స్ ఏవైతే పైరసీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో తీసేశారు. ఇవి గవర్నమెంట్ యాక్షన్స్. అలాగనే జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ కనుక మనం చూస్తే ఏ వెబ్సైట్ అయినా మనం లాంచ్ చేయడానికి ఆ వెబ్సైట్కి ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ URL అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అని ఉందనుకోండి, దీన్ని URL అని అంటారు, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. అంటే ఆ అడ్రస్ని బట్టే మనం ఆ వెబ్సైట్ని పట్టుకుంటాం. సో ఇలాంటి అన్నోన్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ మీద జాన్ డో ఆర్డర్స్ అని అంటారు లీగాలిటీలో. అంటే ఇదేంటంటే అన్నోన్ పర్సన్స్కి, ఎందుకంటే ఆ వెబ్సైట్ ఎవరు నడుపుతున్నాడో తెలియదు కదా, సో అన్నోన్ పర్సన్స్కి ఈ జాన్ డో ఆర్డర్స్ అంటే ఖచ్చితంగా స్టే చేయండి, అంటే ఆ వెబ్సైట్ని ఆపండి అని స్టే ఆర్డర్ ఇవ్వచ్చు, ఇంజెక్షన్ ఆర్డర్ అని అంటారు. ఈ ఇంజెక్షన్ ఆర్డర్స్ని ఆ కంటెంట్ రిలీజ్ అవ్వకముందే జాన్ డో ఆర్డర్స్ రూపంలో జ్యుడిషియరీ ఇవ్వచ్చు. అలాగనే ఇవి ఆ పైరసీ ప్లాట్ఫామ్స్ని ఇన్స్టెంట్గా బ్లాక్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగనే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా టొరెంజ్, పైరసీ సైట్స్ ఏవైతే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తాయో అలాంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో రెస్ట్రిక్ట్ చేయమని జ్యుడిషియరీ ఆర్డర్స్ని పాస్ చేయొచ్చు. సో ఇలా మనము అనేక రకాలైనటువంటి లీగల్ టూల్స్ అనేటటువంటి వాటిని, అంటే చట్టబద్ధమైన పనిముట్లు, వీటిల్ని మనం ఉంచాం. ఎందుకు? ఈ పైరసీని ఫైట్ చేయడానికి. కానీ ఇన్ని చేసినా డిజిటల్ ప్రపంచం పెద్దది కాబట్టి ఈ పైరసీని అడ్డుకుంటంలో ఇవి కొంతవరకు మాత్రమే హెల్ప్ అవుతాయి. పైరసీని చూడకూడదు అని ప్రజల్లో ఉండాలి. పైరసీని ఎంకరేజ్ చేయనటువంటి విధంగా సినిమా వాళ్ళు సినిమాలు తీసి కాస్త తక్కువ ధరలో సినిమాలు ప్రజలకు అందించేటటువంటి ప్రయత్నము చేయాలి. నేను ఒకవేళ నా పర్సనల్ ఒపీనియన్ కనుక అడిగితే సినిమా టికెట్ కన్నా కూడా ఆ పాప్కార్న్ ఛార్జెస్ మీద నాకు చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే సరదాగా పాప్కార్న్ తింటూ సినిమా చూడడం అనేది అదొక గుడ్ ఫీలింగ్.
సినిమా టికెట్ కన్నా ఏదో పులి కన్నా తోక పెద్దదని తెలుగులో ఒక సామెత. సినిమా టికెట్ 300 రూపాయలు అయితే ఈ పాప్కార్న్ ప్రైస్ 350 రూపాయలు ఉంటుంది. అది ఎంతవరకు సమంజసం అది? నేను చిన్నతనంలో 1998, 1999 ఆ సమయంలో వెళ్ళినప్పుడు మా మదర్ నాకు 5 రూపాయలు ఇచ్చేవారు ఇంట్లో. 3 రూపాయలు సినిమా టికెట్ ఆ రోజుల్లో. 2 రూపాయలు మిగిలేది. సమోసా ₹1, 2 సమోసాలు కొంటే రూపాయి. ఒక ఐస్, పుల్ల ఐస్ ఉంటుంది కదా, ₹1. ఈ పాప్కార్న్ ప్యాకెట్ ఒకవేళ ఐస్ కొనుక్కోకపోతే పాప్కార్న్ ప్యాకెట్ రూపాయికి వచ్చేది పాప్కార్న్ ప్యాకెట్. అంటే ఆ రకంగా చూసుకొని సినిమా ధరలో 1/3 వేసుకోండి. సో ఇప్పుడు 350 రూపాయలు సినిమా ధర అంటే పాప్కార్న్ ఎంత ఉండాలా? 100 రూపాయలు ఉండాలా? 100 రూపాయలు పెట్టండి, నో ప్రాబ్లం. 750 రూపాయలు, 350 రూపాయలు. సో అంటే చూడకపోతే మానేయండి అని అంటున్నారు. అందుకే వాళ్ళు అవి చూడకుండా పైరసీని చూస్తున్నారు. సో ఎమోషనల్గా మనం మాట్లాడితే పైరసీ మిడిల్ క్లాస్ పీపుల్కి, లోవర్ సెక్షన్ అంటే పోవర్టీ ఉన్నటువంటి పీపుల్కి తక్కువ డబ్బుల్లో ఎంటర్టైన్మెంట్ని అందిస్తోంది. అందుకే ప్రజలు పోవర్టీ వైపు ఈ పైరసీ వైపు మళ్ళుతున్నారు. అది జరగకూడదంటే ఏం చేయాలి? వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి ఎంటర్టైన్మెంట్ని మనం ఉంచగలగాలి. సో ఇది కూడా ఆలోచించాలి. అయితే స్టూడియోస్ ఈ యొక్క పైరసీని ఎలా ఫైట్ చేస్తాయి? డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అంటే డిజిటల్ రైట్స్, మీకు ఎప్పుడైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా తాలూకా డిజిటల్ హక్కులు 200 కోట్లకి అమ్మారు, ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఈ డిజిటల్ రైట్స్ అంటే ఏంటంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీడియోస్ని ఎన్క్రిప్షన్లో ఇస్తాయి. ఆ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ని కనుక మీరు ఎంటర్ చేస్తేనే ఆ వీడియో ప్లే అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? యూజర్స్ ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఆ వీడియోని డైరెక్ట్గా సేవ్ చేసుకోవడం కానీ, మీరు డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. ఆ యాప్లో మాత్రమే వీడియో సేవ్ అవుతుంది, వేరే చోట సేవ్ కాదు. సో అట్లాంటి పర్మిషన్స్ అనేటటువంటివి ఉంటూ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనం వీడియోస్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే ఎవరు కూడా దాన్ని పైరసీ చేయకుండా. అలాగే సెక్యూర్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజమ్స్ ఉంటాయి. అంటే థియేటర్స్కి ఇచ్చేటటువంటి మూవీస్లో డిజిటల్ సినిమా ప్యాకేజెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే హార్డ్ డ్రైవ్స్లో ఎన్క్రిప్ట్ అయినటువంటి డేటాని మాత్రమే ఇస్తారు. అంటే వాటికి కూడా కేడిఎం అని ఉంటుంది. కేడిఎం అంటే బంగారం కాదు, కీ డెలివరీ మెసేజ్. ఈ కీ డెలివరీ మెసేజ్ని ఎంటర్ చేస్తేనే ఆ మూవీ ప్లే అవుతుంది. సో ఈ రకంగా దానికి కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. సో ఈ కేడిఎం అనేటటువంటి దాన్ని స్పెసిఫిక్ థియేటర్కి, ప్రొజెక్టర్కి లిమిటెడ్ టైం డ్యూరేషన్ ఎంత ఉండాలి అనేటటువంటిది, అంటే ఎంతకాలం ఆ యొక్క సినిమా ప్లే అవ్వాలి, ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రోగ్రామింగ్స్ ఆ కేడిఎంని ఇస్తారు. సో అలా ఈ కంటెంట్ని చాలా వరకు కూడా రెస్ట్రిక్ట్ చేస్తారు. అలాగనే ఫారెన్సిక్ వాటర్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ప్లే అవుతున్నటువంటి మూవీకి వచ్చే ఆడియోకి, వీడియోకి మనకి కంటికి కనిపించని వాటర్ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు రేపొద్దున ఆ డిజిటల్ కాపీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సుదర్శన్ థియేటర్లో ఉన్న మూవీ ఎవరో పైరసీ చేశారనుకోండి, ఆ పైరసీ వీడియో బయటపడితే దాన్ని ఫారెన్సిక్ పద్ధతిలో కనుక మనం పరిశీలిస్తే దాని మీద వాటర్ మార్క్ ఉంటుంది, సుదర్శన్ థియేటర్కి ఇచ్చినటువంటి వీడియో అని. సో అప్పుడు వాడిని బుక్ చేయొచ్చు. అట్లా యునీక్ థియేటర్ డిజిటల్ కాపీ మీద వాటర్ మార్క్ ఉంటుంది. దీనివల్ల ఇన్వెస్టిగేషన్స్ ఈజీ అవుతాయి. సో ఈ రకాలైనటువంటి మనకి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగనే సప్లై చైన్లో వల్నరబిలిటీస్. సాధారణంగా హై క్వాలిటీ వీడియోస్ ఎప్పుడు లీక్ అవుతాయి? ఇంటర్నల్గా లీక్ అవుతాయి. అంటే అక్కడ ఎడిటింగ్ చేసేవాడు, డబ్బింగ్ చెప్పేటటువంటి సమయంలోనో, విఎఫ్ఎక్స్ అతికించే సమయంలోనో ఈ కాపీస్ అనేటటువంటివి షేర్ చేస్తారు. అంటే టెక్నీషియన్స్ నేమ్ కూడా ఈచ్ కాపీ మీద ఇప్పుడు ఎంబెడ్ చేస్తున్నారు. దానివల్ల ట్రేసబిలిటీ ఈజీ అవుతుంది. అంటే ఎడిటింగ్ చేసేవాడు ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు వాడి పేరుని అక్కడే యాడ్ చేస్తారు. సో దీనివల్ల ఆ కాపీ బయటకు వేస్తే వాడి పేరు వస్తుంది ఫారెన్సిక్ పద్ధతిలో మళ్ళీ దాన్ని పరిశీలిస్తే. సో ఇట్లా ఎంతవరకు మనం ట్రై చేసినా దీన్ని ఆపలేకపోతున్నాం. ఎందుకు? మన దేశంలో ఎన్ఫోర్స్మెంట్, అంటే డిజిటల్ పైరసీ మీద చట్టాలు అయితే ఉన్నాయి కానీ వాటిని ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాం. ఎందుకు ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాం? మనకి వ్యాకేమోల్ పద్ధతిలో ఇంటర్నెట్ ఉంటుంది. వ్యాకేమోల్ పద్ధతి అంటే ఏంటి? వ్యాకేమోల్ అనేది ఒక గేమ్. చిన్న చిన్న మోల్స్, బబుల్స్లా వస్తాయి కింద నుంచి, ఇట్లా చిన్న చిన్న కన్నాలు ఉంటాయి ఆ గేమ్స్లో, బబుల్స్ లాగా వస్తాయి. మీరు ఒక బబుల్ని పేల్చగానే మళ్ళీ ఇంకో చోటు నుంచి ఇంకో బబుల్ పుడుతుంది. ఇంటర్నెట్ అట్లానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ www.piracy.com అనే వెబ్సైట్ ఉంది, దాన్ని బ్లాక్ చేశాడు. నెక్స్ట్ వాడు www.piracy1.com అని పెడతాడు, piracy2.com, ఇట్లా రకరకాల వెబ్సైట్లు పెడతాడు. ఐబొమ్మ కాంట్రవర్సీ కూడా అదే కదా. సో అలా ఒక వెబ్సైట్ని బ్లాక్ చేసినా కొత్త డొమైన్ నేమ్స్తో వేరే వేరే వెబ్సైట్లు వస్తాయి. 2 VPNs అని ఉంటాయి. VPN అంటే ఇంగ్లీష్లో
దీని అబ్రివేషన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. అంటే మన నెట్వర్క్ని ప్రాక్సీ సర్వర్స్తో అటాచ్ చేసి ఎక్కడి నుంచి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారో మనకు తెలియకుండా చేస్తారు. దానివల్ల ఐపీ అడ్రస్ని కనుక్కోలేము, లొకేషన్ కనుక్కోలేము. ఎక్కడో యుగాండా నుంచి అప్లోడ్ చేస్తాడు, మనం యుగాండా పోయి వాడిని అరెస్ట్ చేయలేం కదా. సో కాబట్టి దానివల్ల ట్రాకింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది. అలాగనే టెలిగ్రామ్, వాట్సాప్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ అనేటటువంటివి ఉంటాయి కదా, ఇవి టెలిగ్రామ్, వాట్సాప్ రకరకాలుగా షిఫ్ట్ చేసేస్తుంటారు. కాబట్టి పైరసీ యాక్టివిటీస్ని మానిటర్ చేయడం కష్టం, ఎందుకంటే టెలిగ్రామ్, వాట్సాప్లో ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని ట్రాక్ చేయడం కష్టం. అట్లానే టొరెంజ్ సిస్టమ్స్ ఉంటాయి, ఇక్కడ ఫైల్స్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. దానివల్ల మనము ఎక్కడ సింగిల్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ తీసేసినా కూడా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. టొరెంజ్ ఎప్పటి నుంచి ఉందండి, ఎప్పటి నుంచో ఎన్నో దేశాలు బ్లాక్ చేసే టొరెంట్ని, కానీ ఇప్పటివరకు ఆగల, అది నడుస్తూనే ఉంది నిర్విరామంగా. సో ఇది మనకున్న టెక్నాలజికల్ ఛాలెంజెస్. అలాగనే జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఎక్కడో భారతదేశంలో అప్లోడ్ చేస్తున్న సినిమాలు ఎక్కడో వెస్ట్ ఇండీస్ నుంచి వాడు సర్వర్లో పెడతాడు. దీన్ని మనం ఎలా ఆపుతాం? దానివల్ల ఎన్ఫోర్స్మెంట్ వెస్ట్ ఇండీస్ తాలూకా దేశం మీద మన తాలూకా పోలీసులకి ఏం పవర్ ఉండదు కదా, అది ఒక సమస్య. 2, బుల్లెట్ ప్రూఫ్ హోస్టింగ్ సర్వీసెస్ ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ హోస్టింగ్ సర్వీసెస్ అంటే ఆ హోస్టింగ్స్ని మనం ఏం చేయలేము, అసలు వాటి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోలేం. సో వేరే దేశాల కొలాబరేషన్ కావాలి, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఈ సర్వర్స్ని కిందకి అంటే ఆ సర్వర్స్ని ఆపడం కూడా కొంత లీగల్ అసిస్టెంట్ ట్రీటీస్ అని ఉన్నాయి వేరే వేరే దేశాలతో. అంటే ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా సహకారంలో భాగంగా కొన్ని మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీస్ అంటే ఏంటి, వేరే దేశంతో మనకి మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ ఉంటుంది. మనం ఆ దేశం వాడికి అర్జీ పెట్టుకుంటే వాడెప్పటికో ఓకే అంటే అప్పుడు ఆ వెబ్సైట్ని తీసేయాలి, ఈలోపు అందరూ డౌన్లోడ్లు చేసుకుంటారు. అట్లానే దీంతోపాటు కొత్త కొత్త లొకేషన్స్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ నుంచి అప్లోడ్ చేశాడు, అది ఆపాం, రేపు వాడు ఏదో కెన్యా పోయి అక్కడ నుంచి అప్లోడ్ చేస్తాడు సినిమాని. సో ఈ రకంగా మనకి ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్, జ్యూరిస్ట్రిక్షన్ ఇష్యూస్ ఉంటాయి. 3, లీగల్ ఇష్యూస్. జ్యుడిషియల్ ప్రాసెస్లో కూడా ఇప్పుడు ఐబొమ్మ కాంట్రవర్సీ ఉంది. ఐబొమ్మ రవిని తిట్టిన వాళ్ళకన్నా పొగిడిన వాళ్ళే ఎక్కువ, కానీ అతను చేసింది లీగల్గా కనుక మనం చూసుకుంటే అతను చేసింది లీగల్, చట్ట వ్యతిరేకమే, కానీ అతన్ని పొగిడిన వాళ్ళు ఎక్కువ. ఏమైంది చివరికి ట్రయల్, అతన్ని విడిచిపెట్టారు. సో కాబట్టి ప్రొలాంగ్డ్ ట్రయల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఐబొమ్మ రవి మీద చెప్తే నన్ను తిట్టుకుంటారు, మీరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా ఇంకోటి జరిగిన చట్ట వ్యతిరేకతే. అది ఎవరు చేసినా, నేను చేసినా మీరు చేసినా చట్ట వ్యతిరేకతే. దాన్ని మనం సమర్థిస్తామా వ్యతిరేకిస్తామా అది తర్వాత సంగతి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపాడు, ఏ కారణం చేత చంపినా చంపింది తప్పు, అదే డియోంటలాజికల్ ఎథిక్స్, అంతే కదా. సో అలాగే ఇండియాలో నొటోరియస్ మార్కెట్, ఎందుకు మనకి ఎప్పుడు కూడా పైరసీ మీద గతంలో అంత ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్ లేవు. ఇప్పుడు డిజిటల్ వచ్చింది, డిజిటల్ రాని కాలంలో సీడీల్లో అమ్మేవాళ్ళు, అప్పుడు కూడా లేవు. అలాగే ఇన్వెస్టిగేషన్స్లో కూడా ఎక్కువ ప్రెషర్ పెడితే తప్ప పోలీసులు ఇలాంటి వాటి మీద పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయరు. అలాగే స్పెషలైజ్డ్ ఐపీ, సైబర్ కోర్ట్స్ మన దగ్గర ఏం లేవు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఈ కేసెస్ని ఎక్స్పర్టైజ్ లేనటువంటి జడ్జెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఆయనకి పైరసీ అంటే కూడా తెలియకపోవచ్చు జడ్జ్కి. సో దీనివల్ల కూడా మనకి చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇలాంటి సమస్యల్లో మనం పైరసీని నుంచి ఈ మూవీ ఇండస్ట్రీని కాపాడాలంటే మనకున్నది ఒకే ఒక ఆప్షన్, అదేంటి, ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలకు నచ్చే విధంగా తక్కువ డబ్బులో సినిమాలు అందించేటటువంటి ప్రయత్నం మూవీ ఇండస్ట్రీ కూడా చేయాలి. 2 ఉన్నాయి, ఎవరో ఒకరిది తప్పని నేను అనట్లేదు, ఇరుపక్షాల తప్పులు ఉన్నాయి, ఇరుపక్షాల ఒప్పులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో దీన్ని తెలపండి. అలాగనే దీనికి సంబంధించి మెయిన్స్కి ఒక క్వశ్చన్ దయచేసి 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరి కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.